భారతదేశాన్ని జగద్గురువు అంటున్నాం. అందుకనే మన శంకర మార్గంలో వచ్చేటటువంటి పీఠాధిపతులందరూ ఆ 4 పీఠాలకి అంటే చతురామ్నాయ పీఠాలకి, వాటికి అనుబంధంగా ఉన్న పీఠాలకి ఉన్నటువంటి పీఠాధిపతులందరినీ మనం జగద్గురువులు అంటాం. జగద్గురువు అని శంకరాచార్య అని పిలుస్తాం వాళ్ళని, ఎవరిని పిలిచినా కూడా. అంటే జగద్గురు మనకి రావటానికి కారణం ఎన్నెన్నో మన దగ్గర ఉన్నటువంటి వివరాలు. మొట్టమొదటిసారిగా ఒకటి చెప్పాలనుకుంటే, మనం ప్రపంచానికంతా ధర్మం బోధిస్తాం. మనది సనాతన ధర్మం, మతం కాదు. సనాతనం ఎప్పుడు మతం కాదు. హిందూ అని మతం అంటున్నారు, కానీ ఆ సనాతన మతమే ధర్మమే హిందూ ధర్మం కూడా. హిందూ మతం అనేటటువంటి కొత్త మాట బ్రిటిషర్లు వచ్చినాక పుట్టించినటువంటి పదం. కనుక మనం అందరూ మతాలు బోధిస్తే భారతదేశం మాత్రం ధర్మం బోధిస్తుంది. కనుక ఎప్పుడైనా ఎవరైనా ధర్మం అనేది అందరూ పాటించాల్సిందే. కనుక అందరూ కూడా ఎప్పటికైనా జగద్గురువుగా భారతదేశాన్ని నమ్మి తీరవలసిందే. ఈ మధ్యన యోగా గురించి అంతర్జాతీయంగా కూడా చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఇంటర్నేషనల్ యోగా డే అని పెట్టుకుని కూడా చేసుకుంటున్నాం. ఈ యోగా గురించి ఒక్కసారి చెప్పాలంటే, ఇది మనకి పతంజలి చెప్పినటువంటి శాస్త్రం ఇదంతా. పతంజలి అంటే ఆయన ఒక ఋషి. ఈ పతంజలి చెప్పినటువంటి యోగం సాధారణంగా చాలామంది యోగం అంటే ప్రాణాయామం చేయటము, ఆసనాలు వేయటము అనుకుంటున్నారు. అంతేకాదు, ధ్యానం చేయటం, ప్రాణాయామం చేయటం, ఆసనాలు చేయటం అంటే ఇవి 3 మార్గాలు మాత్రమే. మొత్తం అష్టాంగ మార్గాన్ని బోధించాడు పతంజలి. 8 విభాగాలు దాంట్లో, అంటే 8 భాగాలు, 8 అవయవాలు, 8 ఖండాలు. ఆ 8 ఏమిటి? ఒక్కసారి దాని గురించి వీలైనంత క్లుప్తంగానే చెప్పుకుందాం. ఎందుకంటే చెప్తే అదొక పెద్ద శాస్త్రం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి ఆ 8 మార్గాలు. ఒక్కొక్కటి కాస్త ఏమిటనేది తెలుసుకుందాం. యమ నియమాలు ఇవి 2 జంట కవులు లాంటివి. యమ అంటే ఏమిటి? ఏవే దుర్లక్షణాలు మనం వదిలేసుకోవాలో అవన్నీ ఈ లిస్టు యమ కిందకు వస్తాయి. అంటే అసత్యం ఆడటం, హింస చేయటం, లేకపోతే అనవసరంగా దేని మీదైనా విపరీతమైన మమకారం పెంచుకోవటం, లేకపోతే విపరీతమైనటువంటి కంట్రోల్ లేనటువంటి కోరికలు పెంచుకోవటం, ఇలాంటివన్నీ క్రూరత్వాన్ని కలిగి ఉండటం, ఇవన్నీ ఏంటంటే మనం ఉండకూడని లక్షణాలు మనిషిలో. కనుక ఇవన్నీ వదిలేయటమే యమ. యమం అంటే ఏమిటి? ఇవన్నీ వదిలేయాలి. ఏవే వాటిని వదిలేయాలో అవన్నీ గుర్తుపెట్టుకోండి. అవన్నీ ఈ యమ కిందకు వస్తాయి. ఇప్పుడు నియమ రెండోది. ఈ నియమం ఏంటి? ఏవేవి మనం పాటించాలో. ఇందాకేమో ఏవేవి పాటించకూడదు, ఏవేవి ఆచరించకూడదు, అవి యమ కిందకు వచ్చాయి. ఇప్పుడు ఏవేవి పాటించాలో అవి నియమం కిందకు వస్తాయి. అంటే ఏంటి? నియమం అంటే ఇప్పుడు ఆలోచించుకోండి, ఏమేమి పాటించాలి? సత్యం పలకాలి, ఎప్పుడు శుద్ధంగా ఉండాలి, మనసు శుద్ధంగా ఉండాలి, శరీరం శుద్ధంగా ఉండాలి, ఆత్మ శుద్ధంగా ఉండాలి, చక్కటి అలవాట్లు ఉండాలి, నలుగురితోనూ నవ్వుతూ స్నేహంగా ఉండాలి. అర్థమవుతోంది కదా? ఎవరిని హింసించకూడదు, ఇలాంటివన్నీ నిర్మలంగా ఉండాలి, ఎప్పుడు నిశ్చలంగా ఉండాలి. ఇలాంటివన్నీ నియమం కిందకు వస్తాయి. యమం, నియమం, ఈ 2 జంట కవులు అన్నమాట. ఆ తర్వాత 3వ దానికి వెళ్దాం. 3వది ఆసనం. ఈ ఆసనం అంటే మనం కూర్చునే పద్ధతి. ఆసనాలంటే రకరకాలైనటువంటి ఆసనాలు రకరకాల భంగిమలలో ఈ యోగా సెంటర్స్లో నేర్పిస్తూ కూడా ఉంటారు. సూర్య నమస్కారాలు అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి ఆసనం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దాంట్లో ఉన్న భంగిమలలో మనకి అన్ని రకాలుగా శరీరాన్ని ఫిట్గా ఉంచేటటువంటి, అంటే శారీరక దారుఢ్యం, శరీరం పట్టు చక్కగా ఉండేటటువంటి విధంగా ఆసనాలన్నీ సమకూర్చబడ్డాయి. అందుకని అదొకటి చెప్తారు. వీటన్నిటిని మీరు ఆలోచించుకుని మళ్ళీ ఒకసారి చూస్తే, ఈ ఆసనం అనేది ఎలా ఉండాలి, మనం ఏ విధంగా కూర్చుంటే, ఏ విధంగా ఎలా ఉంటే, ఏ భంగిమలో ఉంటే మనకి ఏకాగ్రత చేకూరుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది, ఇవన్నీ కూడా ఈ ఆసనాల కిందకు వస్తాయి. కనుక శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి ఆసనాలు అనేవి చాలా చాలా ముఖ్యం. ఈ ఆసనాలలో భగవద్గీతలో కూడా ఒక చోట ధ్యానయోగంలో చెప్తాడు భగవంతుడు. ఏమని చెప్తాడు? సమం కాయ శిరోగ్రీవం అంటే పొజిషన్ చెప్తున్నాడు అక్కడ. నేను మొత్తం శ్లోకం చెప్పట్లే ఇక్కడ. 12వ శ్లోకమో 13వ శ్లోకమో అనుకుంటాను ఇది ధ్యానయోగంలో. నేను పొజిషన్ మాట గురించి మాత్రమే చెప్తున్నా. సమం కాయ శిరోగ్రీవం అంటే శిరస్సు, గ్రీవము అంటే పైన తల, ఈ మెడ,
మొత్తం కాయము అంటే మొండెం ఇదంతా కూడా సమానంగా ఒకటే లెవెల్లో ఉండాలి. అంటే వెనకాల నుంచి మీకు ఒక స్కేల్ ముక్క కానీ ఒక తాడు కానీ వేలాడేస్తే అది స్ట్రైట్ లైన్లో 90 డిగ్రీస్లో నేలని తాకాలి. లంబం అంటారే అలా లంబంగా భూమికి లంబంగా కూర్చోవాలి. పీఠం వేసుకుని భూమికి లంబంగా ఎప్పుడు కూర్చుంటామో. చాలామంది వయసు పెరుగుతున్న కొద్దీ కాళ్ళ నొప్పులు వస్తున్న కొద్దీ మఠం వేసి కూర్చోలేకపోవచ్చు, పద్మాసనం వేసి కూర్చోలేకపోవచ్చు. అయినప్పటికీ అలాంటి వారు కూడా కాళ్ళు కొంచెం కిందకి వేలాడేసి కూర్చున్నప్పటికీ కూర్చున్న చోట నుంచి అంటే పీఠస్థానం నుంచి పైన తల దాకా అంతా ఒకటే లెవెల్లో అంటే వెన్నుముక వంగకుండా కూర్చుంటే అది చక్కని ఆరోగ్యానికి దారితీస్తుంది అని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు. అంతేకాదు ధ్యానానికి ఏకాగ్రతకి దారితీస్తుంది అని చెప్తాడు. ఇప్పుడు యోగంలో ముందర వాటికే కదా మనం వెళ్తున్నాము, ధారణ ధ్యానం అనుకుంటూ వెళ్తున్నాం కదా, అది సంగతి. కనుక ఆసనం అనేది ఎలా ఉండాలి, మనం కూర్చున్న పీఠస్థానం నుంచి తల దాకా తల మెడ అంతా శరీరం అంతా ఒకటే స్ట్రైట్ లైన్లో ఉండేలాగా కూర్చోవాలి. అటువంటి ఆసనం చాలా అత్యుత్తమమైన ఆసనం. కనుక ఆసనం అంటే మన శరీర భంగిమ. మనం ఏ రకమైన భంగిమలో ఉంటే మనకి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం వస్తుంది. యోగాలో 3వ భాగం ఆసనం. 4వ భాగం ప్రాణాయామం. ప్రాణాయామం అంటే శ్వాసను పీల్చటం వదలటం. దీని మధ్యలో ఇంకొకటి కూడా ఉంటుంది. సాధారణంగా అందరూ ఉచ్ఛ్వాస నిశ్వాస అనుకుంటాం. వీటి మధ్యలో కుంభకం అని ఇంకొక స్టేజ్ ఉంటుంది. శ్వాసని మనం ముందర తీసుకుంటాం, మళ్ళీ దాని లోపల కాసేపు ఉంచుతాం, మళ్ళీ దానిని వదిలేస్తాం. ఈ 3 భాగాలు సమానంగా ఉండాలి. అంటే సపోజ్ మీరు 1 నిమిషం శ్వాస తీసుకుంటే 1 నిమిషం మళ్ళీ దాని లోపల ఆపుకోగలిగితే మళ్ళీ 1 నిమిషం పాటు నెమ్మదిగా ఆ శ్వాసను వదిలిపెట్టాలి. ఇది అత్యుత్తమమైన యోగ మార్గం. 1 నిమిషం అంటే నేనేదో మాట వరుసగా అన్నాను కానీ అందరూ 1 నిమిషం దాకా చేయాలన్న ప్రయత్నాలు చేయకండి. అందరూ అన్ని నిమిషాలు అలా నిమిషాల పాటు చెయ్యలేరు. కనుక మన శక్తి ఎంతో, మన స్తోమత ఎంతో, మనం ఎంతవరకు ఆ శ్వాసని తీసుకోవటం జాగ్రత్తగా చేయగలుగుతామో అంతే సమయాన్ని మళ్ళీ లోపల కుంభకం పూరకం అంటాము మనం తీసుకోవటాన్ని. మళ్ళీ లోపల ఉంచుకున్న సమయం ఆ కార్యక్రమాన్ని కుంభకం అంటాం. మళ్ళీ తర్వాత వదిలేసేటటువంటి కార్యక్రమాన్ని అంటే శ్వాసని మళ్ళీ వదిలేస్తున్నాం బయటికి ముక్కు ద్వారా, దాన్ని రేచకం అంటాం. పూరకం కుంభకం రేచకం ఈ 3 సమానంగా ఉండాలి. 3 స్థితులు కూడా సమాన కాలంలో చేయాలి అన్నమాట. చేస్తే అది ఒక చక్కటి ప్రాణాయామానికి సంకేతం. కనుక ప్రాణాయామం అంటే కేవలం మన ఈ శ్వాస వలనే మెదడుకు కావలసిన ఆక్సిజన్ అంది మనస్సు కూడా చాలా ఉత్తేజితమవుతుంది. మెదడు చేసే పనులన్నీ కూడా చక్కటి పనులు జరుగుతూ ఉంటాయి. తర్వాత 5వది ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఏమొస్తుంది, ఇక్కడ దేని నుంచైనా సరే ఒక రకం డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేయడం. ఇది డిటాచ్మెంట్ అంటే దేనికి వెంటనే చూసి విపరీతంగా మన ఇంద్రియ లోలత్వం పొందకుండా ఉండటం అన్నమాట. వెంటనే అది చూడంగానే వెంటనే స్పందించేసి ఆహా ఇది బాగుంది, ఆహా ఇది బాగాలేదు, ఇదెంత కష్టం, ఇదెంత దుఃఖం, ఇలా కాకుండా కాస్త అంటే ఇక్కడ దాకా వచ్చేసరికి మనిషికి ఒక రకమైన నియంత్రణ వచ్చేయాలన్నమాట. నియంత్రణ వచ్చేసి ఇంద్రియ నిగ్రహం అన్నమాట. ఇది దాదాపుగా కాదు, ఇంద్రియ నిగ్రహమే. ఇంద్రియాలను ఎలా జయించాలి కనుక నచ్చిందేదో ఎక్కువ తినేయటం, నాలుగుకి రుచించింది, నచ్చందేమో చీచీ అనుకుని అవతల పారేయటం, నచ్చిన మనుషులతో ఎక్కువ మాట్లాడటం, నచ్చని వాళ్ళని పరిహరించటం, ఇలాంటివన్నీ కాకుండా ఇవి అన్నీ కూడా ఒక రకమైనటువంటి నియంత్రణలో అదుపులో, ఏది అతిగా కాకుండా ఏది తక్కువగాను కాకుండా అన్నిటికీ అటు అమితము కాకూడదు, ఇటు మితము కాకూడదు, మధ్యస్థంగా తగు మోతాదులో ఉండాలన్నమాట. ఇది ప్రత్యాహారం అంటే ఏంటి, మనకి దేనికి కూడా విపరీతంగా స్పందించటం కానీ, దేనికి కూడా విపరీతంగా దుఃఖించటం కానీ, దేన్నైనా పొందితే విపరీతంగా సుఖించటం కానీ అటువంటివి పనికిరావు. ప్రత్యాహారం అంటే అది అలవర్చుకోవటం. తర్వాతది ధారణ. ఈ ధారణ అంటే ఏమిటి, సాధారణంగా ఒక తెలుగు ప్రాంతంలోనే ఇది ఉందేమో, అవధానులు అంటారు. వాళ్ళు అవధానం చేసి అప్పటికప్పుడు ఏమి చెప్పినా అవన్నీ గుర్తుంచుకుని మళ్ళీ చెప్పటం ఇలాంటివన్నీ చేస్తారు. సైకాలజీలో కూడా ఇదొక భాగం. విషయాలను ఎలా గుర్తుంచుకోవాలి, ఏ ఆర్డర్లో గుర్తుంచుకోవాలి చెప్తారు. ఇక్కడ ధారణ అనే దాంట్లో ఒకసారి ఇంద్రియ నిగ్రహం వచ్చేసింది కదా, కనుక ఏకాగ్రత వస్తుంది. చక్కగా దేని మీదైనా కేంద్రీకరించి దృష్టి పెట్టడం వస్తుంది. అంటే
ఫోకస్ చేయటం అంటాం దాన్ని. ఇటువంటి ఫోకస్ చేయటమే ధారణ. ఈ ధారణని మనం ఎప్పుడైతే సరిగ్గా అలవర్చుకుంటామో చక్కగా దేని మీద ఎంత చేయాలి, ఎంత అక్కర్లేదు అనేది తెలుస్తూ ఉంటుంది. ఏ విషయాలు అనవసరంగా కొత్త విషయాలు మనకు అనవసరం లేని అయినవి ఏవి మనసులోకి రానివ్వదు. మనకు కావాల్సిన దాన్ని చాలా శ్రద్ధగా నేర్చుకుంటాం. మనకు కావాల్సిన దాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం అనుకున్న మార్గంలో మనం పయనించడానికి అది మనకి మంచి మార్గాలు ఏర్పడతాయి. కనుక ఇదంతా ధారణ అనేది మనం చేసిన దానిని గుర్తు పెట్టుకోవటం, మన జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవటం. చిన్నప్పుడు వల్లె వేస్తే ఏం పద్యాలు వల్లె వేసినా, ఏ పాఠాలు వల్లె వేసినా, ఏ పాటలు వల్లె వేసినా గబగబా ఎలా గుర్తుంటాయో చిన్నప్పుడు అంత తాజాగా మెదడు ఉంటుందన్నమాట. ఈ ధారణ అనేది దానికి సంబంధించింది. తరువాత ధ్యానం. ధ్యానం చాలామందే చేస్తూ ఉంటారు, కానీ ధ్యానం అంటే ఏంటండి, కళ్ళు ముక్కు మూసు కూర్చోవటమేనా అంటే ముక్కు మూసుకోకూడదు అనుకోండి, ఊపిరాడాలి. కూర్చోవటమేనా? మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు పోకుండా ఎట్లా, ఆలోచనలు రాకుండా ఎట్లా, ఇవన్నీ మేము నియంత్రించలేకపోతున్నాం, మాకు ధ్యానం రాదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా ఒక విషయం గమనించండి. మీకేదో ఒక సినిమా మీద, ఒక పాట మీద, ఒక ఆట మీద, ఒక వీడియో గేమ్ మీద ధ్యాస ఉంటే ఎంత ధ్యానంగా చేస్తున్నారు దాన్ని, ఎంత ఏకాగ్రతతో చేస్తున్నారు దాన్ని, దాని మించి కన్ను మరల్చకుండా చేస్తున్నారే. అటువంటి ధ్యానాన్ని ఏమీ లేకుండా నిరాకార నిర్గుణ పరబ్రహ్మ మీద కేంద్రీకరించి చెయ్యటమే ధ్యానం. అంటే అది మాత్రం ధ్యానం కాదంటే అది ధ్యానమే, దాని మీద కేంద్రీకరిస్తున్నారు. కానీ ఎప్పటికైనా మనం కావాల్సినది మోక్షము, ముక్తి, పైకి పోయే మార్గము అని అనుకుంటూ ఉంటే, అంటే పైకి అంటే ఉన్నత స్థితిలోకి పోయే మార్గము అని అనుకుంటూ ఉంటే, మనం ధ్యానం చేయాల్సింది దేని మీద అనేది గ్రహించుకుని ఆ వస్తువు మీద, ఆ విషయం మీద ఏకాగ్రతగా మనస్సుని నిలిపి, దృష్టిని నిలిపి, మన ఆలోచనలన్నిటినీ నిలిపి, మొట్టమొదట్లో సాధ్యం కాకపోవచ్చు, నెమ్మదిగా సాధ్యం అవుతుంది. మొదట్లో సాధ్యం కాకపోవచ్చు, మొదట్లో వేరే ఇతర ఆలోచనలు అనవసరమైనవి ఎన్నో వస్తూ ఉండొచ్చు. తర్వాత నెమ్మదిగా మిగిలిన ఆలోచనలన్నింటినీ ప్రత్యాహారం అన్నాం కదా, అనవసరమైనవన్నీ కట్ చేసుకుంటూ అవసరమైనవన్నీ వాడుకుంటూ, నియమ ఇవన్నీ మొదట్లోనే చేసాం కనుక అనవసరమైన తోసేయటం, అవసరమైన వాడుకోవటం చేసుకుంటూ ధ్యానం చేయటం. ఇప్పుడు ఆలోచన ప్రవాహం అదుపులో ఉండి మనిషి చాలా చూడంగానే ఒక రకమైన తేజస్సు వచ్చేస్తుంది. ఎందుకంటే అన్నీ అప్పుడు రావాల్సినవన్నీ కంట్రోల్లోకి వచ్చేసాయి, అనవసరమైనవన్నీ పారేస్తాం తీసి. ఒక రకమైన ఇతను నిజమైన యోగి అనే మాట కనపడుతూ ఉంటుందన్నమాట ఇక్కడి నుంచి. ఆ తర్వాత సమాధి, చిట్ట చివరిది అష్టాంగ మార్గంలో చిట్ట చివరిది సమాధి. ఇక సమాధి స్థితి అంటే ఏముంది, ఇంకా మనకి ఏమి పట్టవు, బయట ఏది వెళ్తున్నా పట్టదు. చాలామంది ఈ ఆటల్లో పాటల్లో కూడా ఈ సమాధిని అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ సమాధి అనేది నిర్వికల్ప సమాధి. ఇంకా మనకి ఏమీ లేదు, ఏమీ అక్కర్లేదు, శాంతంగా ఉండటమే. త్యాగరాజు ఏమన్నాడు, శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు. అంటే అటువంటి సౌఖ్యాన్ని పొందటానికి శాంతాన్ని మనం అలవర్చుకొని చక్కగా కూర్చుని మనకి తేలికైనటువంటి మనకు అనుకూలమైనటువంటి సుఖాసనంలో కూర్చుని మనస్సుని కేంద్రీకరించి ఆలోచనలను నియంత్రించి కూర్చుని మన శ్వాసను నియంత్రించి మనం చేసుకునేదే సమాధి. అటువంటి సమాధి చేసినప్పుడు మనకే తెలుస్తుంది, కొత్తగా ఏదో బ్యాటరీ ఛార్జ్ అయిపోయినట్టుగా మనలో ఆ ఛార్జింగ్ తెలుస్తుంది. అలాగే మనకి ఎంతో రకమైన శక్తి వచ్చింది, కొత్తగా ఎంత అలసిపోవన్నమాట. ఒక ఏమంటారు, క్విక్ న్యాప్ తీసుకుని లేస్తే ఎట్లా ఉంటుంది, అటువంటి పవర్ న్యాప్ అంటూ ఉంటారు, అటువంటిదనమాట. అంటే అలాగని ఇది నిద్ర కాదు, కానీ నా నిద్రంతా నీ సమాధి స్థితి అనుకో అని చెప్పి శంకరుడి మీద ఒక పద్యం ఉంది, ఆ శ్లోకం ఉంది, మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా చెప్పుకుందాం దాని గురించి. అటువంటి సమాధి స్థితి అన్నమాట. ఆ సమాధి స్థితే అష్టాంగ మార్గంలో అంతిమ మార్గం. మొత్తం మీద 8 దశలు: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8ని మనం గనక పాటించగలిగితే, ఈ 8ని మనం ఆనందించగలిగితే అదే అసలైన యోగము. పతంజలి చెప్పిన అష్టాంగ యోగము, అష్టాంగ మార్గాన్ని బోధించాడు పతంజలి. అసలు యోగా అంటే అది. ఇవన్నీ ఎవరికి కావద్దు చెప్పండి? వెస్ట్రన్స్ కావద్దా, ఇటు ఆఫ్రికా వాళ్ళకి కావద్దా, అమెరికా వాళ్ళకి కావద్దా, ఎవరికి కావద్దు? ఏ మతస్థులకు కావద్దు? అందరికీ కూడా కావాల్సిన విషయాలే కదా ఇవి. అందుకనే భారతదేశం జగద్గురువు. ఇంటర్నేషనల్ యోగా డే అనే స్థితిని మన భారతదేశం చేరుకుందంటే ఆ దారిలో ఈ గమ్యానికి మన దేశాన్ని నడిపించిన వారందరికీ నమో నమః. అది సంగతి.